భయం, అబద్ధ సాక్ష్యం పలకాలంటే భయం, ఒకరిని తిట్టాలంటే భయం, ఒక బూతు మాట మాట్లాడాలంటే భయం, ఏమైనా టీవీలో వాచ్ చేయాలంటే సీరియల్స్ గా వస్తూ ఉంటాయి కదా, కార్తీక దీపం ఏం వస్తున్నాయి కమ్మా ఈ మధ్య, అవి చూడాలంటే భయం. నా ప్రభు నన్ను చూస్తున్నాడు, నా ప్రభు నన్ను చూస్తున్నాడు కాబట్టి ఇలాంటివి చేయకూడదు. ఏదైనా తాగాలంటే భయం, సిగరెట్ అయినా మందైనా ఏమైనా సరే ఏది చేయాలన్నా భయం. అంతే కదా. ఎందుకు అనంటే అతడు ఆమె ఏం చేస్తున్నారంట చెప్పండి, ప్రార్థన చేస్తున్నారు. ప్రార్థన అంటే ఏంటి? దేవునితో మాట్లాడుకుంటున్నారు, దేవునితో మాట్లాడుకుంటున్నారు కాబట్టి భయపడతారు. ఏ పని చేయాలన్నా అనవసరమైనది ఏది కూడా ముట్టుకోరు, తినరు, వాసన చూడరు, వాటిని ఎక్స్పీరియన్స్ అనుభవించారు. అది ప్రభు తెలియజేసేది. ఫిబ్రవరి 9:14 రాయబడిన మాట తెలుసా? నిర్జీవ క్రియలను విడిచిపెట్టాలన్న సంఘం. చెప్పండమ్మా, ఏ క్రియలు? నిర్జీవ క్రియలు అంటే ఏవి? ఉపయోగం లేనివి, పరలోకం తీసుకెళ్ళనివి, నరకాన్ని తీసుకెళ్లేవి. ఎలా తీసుకెళ్లేవి? నరకాన్ని తీసుకెళ్లేవి, పరలోకం తీసుకెళ్ళవి, తీసుకెళ్లి బొందలో పెట్టేవి. ఏడ పెట్టేవి? బొందలో పెట్టే వాటిని మనం ఏం చేయాలా? దాచుకోవాలా? ఇంట్లో పెట్టుకోవాలా? ఏం చేయాలి? గుంట్లో పెట్టుకోవాలా? హృదయంలో పెట్టుకోవాలా? ఈ బ్రెయిన్ లో పెట్టుకోవాలా? చెప్పండి, ఏం చేయాలి చెప్పండి అమ్మా? తీసివేయాలి, విడిచిపెట్టాలి. చెప్పండి, విడిచి, అది ప్రభువు చెప్పేది మనకి. విడిచిపెట్టకుండా ఉంచుకున్నాం అనుకో ఏమైంది చెప్పండి? ఏమవుతుంది విడిచిపెట్టకుంటే? పరలోక రాజ్యము వెళ్ళాలి, పాతాళానికి దారి అవుతుంది. అది పాతాళానికి, నరకానికి దారి అవుతుంది. మరి ఏ దారి? ఏ దారి? అదే ఒక భక్తుడు మాట్లాడు, రెండు దారులు, ఏ దారి కావాలి మానవ? ఏంటంట? రెండు దారులు, ఏ దారి కావాలి మానవ? ఒకటి పరలోకం, మరొకటి పాతాళం. ఒకటి పరలోకం, మరి ఒకటి పాతాళం. పరలోకము కావాలా, పాతాళము కావాలా? తెలుసుకో నీస్తమా, తెలుసుకో క్రైస్తవా. ఏమయ్యమ్మా, నా చిన్నప్పుడు ఈ బిడ్డ దీవెన ఉన్నప్పుడు పాడుతూ ఉండేవాళ్ళు ఈ పాట. ఇప్పుడు ఒక రోజుల్లో అప్పుడే తెగ పాడుతూ ఉండేవాళ్ళు ముసలు వచ్చి మా తెచ్చింది. ఇప్పుడు గుర్తుంది నాకు, రెండు దారులు. ఏ దారి మనది అమ్మా? గోదావరి. ఒక ఆయనంట వాకి చెప్పుకుంటా అమ్మా, వాకి చెప్పుకుంటా దేవుడు మన నోట్లు ఏముంచాడు అన్నాడట. బొవ్వుంచాడు, బువ్వా అన్నాడు. బొవ్వుంచాడు నోటి. వాక్యుడు ఏమో నోటి నిండా దేవుడు నవ్వుంచాడు. నవ్వాలమ్మా అని వాగిద్దారు ఆయన. ఆయన ఎడ కూర్చున్నామంట, బొవ్వుంచాడు బువ్వా, ప్రాధాన్యత కదా పోదేంటే ఎందుకు పోదేంటే వాటం అని చెప్పిందట. పుట్టింది భూమి కోసం, రేషన్ మీద పుచ్చిపోతుంది అని ఏమన్నా ఏదో చేయాలని కాదు. కానీ మనం ఏం చేయాలంట? ప్రభు కోసం ఏం చేయాలంట? బ్రతకాలి. రెండే దారులు ఉన్నాయి, ఒకటి పరలోకం, పాతాళం. ఏ దారిలో వెళ్దాం చెప్పండి? ఏ దారిలో వెళదాం? పరలోక యోగ్య కాదు, ప్రభుతో ఉండే దారిలో వెళదామా? లేకపోతే వాసన కంపుకొట్టి కుళ్ళిపోయిన శవాలు, భయంకరపరిచినటువంటి వాసన వచ్చి ఆ పాతాళ మార్గంలోకి వెళదాము. ఏ మార్గంలోకి వెళదాం? మనమే నిశ్చింది. మన ముందు రెండు దారులు ఉన్నాయి, రెండు మార్గాలు ఉన్నాయి. ఒక మార్గం పరలోక రాజ్యం. పరలోక రాజ్యం వెళ్ళడానికి దేవుడి మందిరం ఇచ్చాడు. ఏమిచ్చాడు మందిరం? దీనికి చెప్పండి, పరలోక రాజ్య ద్వారం ఈ మందిరం.
ఈ మందిరం బైబిల్ రాస్తుంది, ఇదే పరలోకపు గవిని అన్నాడు యాకోబు. ఏమన్నా చెప్పండి, ఇదే పరలోకపు గవిని దేవుడు నాకు ఇచ్చాడు మందిరం. శ్రేష్టమైన మందిరములో ఎట్లా ఉండాలంటే ఫలింపుతో దేవునికి అనుకూలమైన జీవితాన్ని జీవిస్తూ ఆ యొక్క దేవుని మార్గాలను నడుస్తూ పరలోకపు అనుభవాలతో పరలోకపు ఫలింపుతో మనం ఏం చేయాలంటే ముందుకు సాగిపోయి దేవుడి కొరకు మనం జీవించాలని దేవుడి వాక్యం తెలియజేస్తా ఉంది. దేవుడి కొద్ది మాటలు దీవించను గాక, దేవుని నామానికి మహిమ కలుగును గాక. ప్రార్థన చేసుకున్నాం. తల వంచి కండ్లు మూసుకుని ప్రార్థనలో ఏకీభవించండి. ప్రార్థన చేసుకున్నాం. ప్రార్థన చేసుకున్నాం. సహాయం చేయవాడు ఆయన్ని, బలపరచేవాడు ఆయన్ని. విన్న వాక్యం ప్రకారం భక్తుడు అంటున్నాడు, ఏమి తీసుకొచ్చి నేను దర్శించుతుంది? ఈ లోకంలో బంగారం గాని, వెండి గాని, సంపద గాని, పంచపక్ష పరమన్నాలు గాని, ఏవి గాని ప్రభుకు సంతోషం కలిగినవు గాని హృదయమే దేవుని ఆలయం అన్నాడు ప్రభు. విరిగి నలిగిన హృదయం దేవుడికి ఇష్టం. దేవుడికి ఇష్టమైన బలులు దీన మనసు కలిగి జీవించడం, ప్రభు కొరకు జీవించడం అన్నది దేవునికి ఎంతో ఇష్టం. మరి దేవునికి సజీవ యాగముగా మనం సమర్పించుకోవాలి. నీవు ముఖ్యం, నీ హృదయం ముఖ్యం దేవునికి. నీవు నమ్మకమైన సాక్షిగా ఉండాలని దేవుని కోరుకుంటున్నాడు. నీతి కలిగి, యథార్థత కలిగి, పరిశుద్ధ జీవితం జీవించాలని ప్రభు కోరుకుంటూ ఉన్నాడు. నమ్మకమైన వారికి మెండైన దీవెనలను ప్రభు తెలియజేస్తూ ఉన్నాడు. అందుకని నీ మనసులో ప్రార్థన చేసుకోమా. ఈ లోకం వైపు చూడొద్దు, మనుషుల వైపు చూడొద్దు, కానీ దేవుని ఆజ్ఞలు జరిగించడానికి, దేవుని వాక్యం జరిగించడానికి, దేవుని మాట వినడానికి మనం ప్రయత్నం చేయాలి. దేవుని చిత్తం జరిగించడానికి మనం ప్రయత్నం చేసినప్పుడే దేవుని చిత్తం జరుగుతుంది. దేవునికి సంతోషం, నీకు నెమ్మది, నీ జీవితానికి ఆశీర్వాదం, నీ కుటుంబానికి దీవెన మెండుగా కలుగును. అదే ప్రభు తెలియజేస్తూ ఉన్నాడు. లోక సంబంధంగా జీవించడం కాదు గాని సృష్టికర్తకు నీ ఆత్మను అప్పగించుకోవాలి. సమర్పణ జీవితం ఉండాలి. సమర్పణ జీవితం లేనిదే మనం ఏమీ చేయలేం. సమర్పణ జీవితం మన జీవితంలో ఉండాలి. అదే పరిశుద్ధమైన జీవితం ఇస్తుంది. అదే ప్రభువు చూస్తూ ఉంటాడు నీ జీవితం నుంచి. సమర్పణ జీవితం. లోకంలో ఎన్నో ప్రలోభాలు ఉంటాయి, మనుషుల నుంచి ఉంటాయి, వాతావరణం నుంచి ఉంటుంది. అనేక సందర్భాల్లో ప్రలోభ పెట్టొచ్చు దురాత్మ, అపవాది. కానీ నమ్మకంగా ప్రభు కోసం నీవు జీవించినప్పుడు దేవుడు నీకు బహుమానం ఇస్తాడు. గొప్ప కార్యములు నీ జీవితంలో జరిగించువాడై ఉన్నాడు నా తండ్రి. నీవు నమ్మిన దేవుడు బలవంతుడని నమ్మాలి. రాజులకు రాజు, ప్రభువులకు ప్రభు అని నమ్మాలి. నీవు ఇశ్రాయేలు సైన్యములకు ముందు నడుచు దైవం ఆయన. నడిపించే దేవుడు, బలపరిచే దేవుడు. ఇశ్రాయేలు ప్రజలు నడిపిస్తున్నప్పుడు వాళ్ళ బట్టలు పాత అవ్వలేదంట, కాళ్ళకు ఉన్నటువంటి చెప్పులు అరిగిపోలేదంట. వారిని దేవుడు అంతగా దీవించి బలపరిచాడు. పగలు మేఘస్తంభంలోను, రాత్రి అగ్నిస్తంభంలోను ఉంటూ విన్నంటూ నడిపిస్తూ వచ్చాడు ప్రభు వారిని. ఈ రోజు నడిపిస్తూ ఉన్నాడు. నీకు ఏ తెగులు సమీపించకుండా నిన్ను నడిపిస్తూ ఉన్నాడు. క్షేమాన్ని ఇస్తున్నాడు, బలపరుస్తున్నాడు. నీవు నమ్మిన దేవుడు అత్యంత కరుణ వాత్సల్య కలిగిన దేవుడు. ఆయన నమ్మదగిన దేవుడు, శాంతమూర్తి అని రాయబడి ఉంది. కీడును చేయక పశ్చాత్తాపడను. ఈ దేవుని సన్నిధిలో నువ్వు మొరపెట్టినప్పుడు నిజముగా మొరపెట్టు వారికి అత్యంత సమీపంగా ఉండు దేవుడు ఆయన. అందుకని ప్రార్థించండి సిస్టర్, ప్రార్థించండి బ్రదర్. దేవుని కోసం బ్రతకాలి. నా చెప్పుకున్నాము, రెండు దారులు, పరలోకం, నరకం. మన దేవుడు నేను నడిపించింది, ఈ సన్నిధికి నడిపించింది, మందిరం నడిపించింది, రక్షణ ఇచ్చింది పరలోక మార్గంలో నడవడానికి, పరిశుద్ధమైన మార్గంలో నడవడానికి నడిపించాడు. తెలుసు కూడా నరక మార్గంలో నడిస్తే, పాతాళపు లోకం మార్గంలో నడిస్తే దానివల్ల ఉపయోగం లేదు. అందుకని నీకు ప్రార్థన